గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ ముగించి తర్వాత నెక్స్ట్ సినిమాల కోసం సిద్ధమవుతున్నాడంట. ఇక RC16 సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో గట్లనే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు భారీ బడ్జెట్ తోని నిర్మిస్తున్న సంగతి మనకి ఎరకనే. ఇక దీంట్లో రామ్ చరణ్ కి జతగా జాన్వీ కపూర్ ని ఎంపిక చేసిరంట. ఇక అది కూడా వాస్తవమని అంటున్నారు. మళ్ళా ఈ సినిమా కథాంశం ఏందనంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడునున్నది కాబట్టి దేనికి తగ్గట్టుగానే రామ్ చరణ్ లుక్ ఫిట్నెస్ కూడా చేయాలి కాబట్టి దానికి ఇప్పుడు రెడీ అవుతున్నారని చెప్తున్నారు. మళ్ళీ ఈ సినిమాని గ్లోబల్ రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్లు వినబడుతున్నాయి. అయితే ఈ సినిమాల హీరో పాత్ర బలవంతుడైన పాత్ర కనిపిస్తున్నదని తెలుస్తున్నది కాబట్టి ఇక చరణ్ ని ఢీ కొట్టే విలన్ పాత్రలా ఎవరు నటిస్తున్నారనేది ఎగ్జైట్మెంట్ అయితే మొదలైంది. శత్రువు ఎంత బలంగా ఉంటే ఇక హీరో కూడా అంతకంటే ఎక్కువ బలంగా ఉంటాడు. ఇక అందుకే కొన్ని సినిమాలలో చూసుకుంటే హీరోతో పాటుగానే విలన్ల రోల్లకు కూడా మంచి బజ్ అనేది ఉంటది. ఇక ఇప్పుడు చరణ్ తోని ఫైట్ చేసేది ఎవరు, మళ్ళా అసలు ఎవరిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారు అనేది తెలియాల్సి ఉన్నది. ఇక ఇప్పుడు కొన్ని సినిమాలలో చూసుకుంటే స్టార్ సినిమాల ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ విడుదల చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే విలన్ పాత్రలను కూడా తీసుకుంటున్నారు. అందుకే ఈ సినిమాలో కూడా బాలీవుడ్ స్టార్లని ఇలా లెక్క పెట్టుకోవాలని టాక్లు అయితే వినబడుతున్నాయి. మళ్ళా బాలీవుడ్ స్టార్లు అంటే బాబీ డియోల్, సంజయ్ దత్, గట్లనే సైఫ్ అలీ ఖాన్ ఇలా ముగ్గురు మన తెలుగు సినిమాలలో చేస్తూనే ఉన్నారు. అయితే చరణ్ సినిమాలో కూడా వీళ్ళనే తీసుకుంటారా, రిపీట్ చేస్తారా, లేకుంటే ఎవరైనా కొత్తగా చేసే ప్రయత్నం చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉన్నది. ఇక మొత్తం మీద చూసుకుంటే మన సినిమాలలో చూసుకుంటే స్టార్ సినిమాలలో బజ్ ఎక్కువ ఉండాలి అని అంటే ఇక అంతకు తగ్గట్టుగానే హీరోకి తగ్గట్టుగానే విలన్ పాత్ర కూడా ఉండేటట్టు ఇక ఫిక్స్ చేయాలని ఇక బజ్ పెంచాలని మేకర్లు కూడా అనుకుంటున్నారు. ఇక చరణ్ సినిమా అంటే ఆశలు కూడా అంచనాలు కూడా తారస్థాయిలు ఉంటాయి కాబట్టి దానికి ఏ మాత్రం తగ్గకుండా బుచ్చిబాబు కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడంట. ఇక తొందరలోనే ఇక దీంట్లో నటీనటులు ఎవరనేది చెప్తారు అని అంటున్నారు. ఇక అంతలోపు ఇక దీంట్లో నటీనటులు ఎవరు ఉండబోతున్నారు, ఎవరిని వెతుకుంటారు అనేది గెస్ చేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.